ఇలాగ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు కల్పితాలు మాత్రమే. ఎవరిని ఉద్దేశించినవి కావు. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు ఆకాష్. జొమాటో నుంచి మీ ఆర్డర్ మేడం. బిల్ 270 మేడం. గూగుల్ పేనా, ఫోన్పేనా, క్యాష్ అయినా పర్లేదు మేడం. మేమేమి ఆర్డర్ పెట్టలేదే. ఆ, ఈ అడ్రస్ మీదేనేమో చూడండి మేడం. అడ్రస్ అయితే మాదే, ఆ, కానీ ఇంట్లో వాళ్ళు ఎవరు తినే మూడో లేరు ఇప్పుడు. క్యాన్సిల్ చేసే ముందు ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని వస్తారు మేడం. ఒక్క నిమిషం. ఏమైందక్క? జొమాటోలో ఫుడ్ ఎవరైనా ఆర్డర్ పెట్టారా? లేదక్క. చచ్చే ముందు ఈ తిండిగోలేంటే? ఎలాగో చేస్తున్నాం కదా అని ఒకసారి బిర్యానీ తినాలనిపించిందమ్మా. మరి ఒకటి పెట్టావేంటి? చచ్చే ముందు మీరు ఇద్దరు తింటారో లేదో తెలియదు కదా. మరి ఆర్డర్ పెట్టినట్టు ఒక్క మాట కూడా చెప్పలేదు. డిస్కషన్ పెడితే చచ్చే ముందు పాడవుతుందో చెప్పలేదు. పేమెంట్ ఎందుకు పెండింగ్ పెట్టావు? మీరు చేస్తారు కదమ్మా. ఎంతసేపు అయింది? లోపల టీవీ సీరియల్ ఏమైనా వస్తుంది ఏంది? దీనమ్మ జీవితం. కుక్కలు రోడ్ల మీద కాదు, అపార్ట్మెంట్లో కూడా వదిలిపెట్టట్లేదు. మేడం మేడం మ్యాడ్ ఒక్కదానివే కడుపు నిండా మెక్కి హ్యాపీగా చద్దాం అనుకున్నావా? నా చిన్న భోజనం ఉండాలంటే కనీసం ఫ్యామిలీ ప్యాక్ కావాలి. ఈ బిర్యానీ ఏ మూలకి వస్తామ్మా, కానీ ఏదో అడ్జస్ట్ అవుదాం అనుకున్నా. మేడం మేడం అవునా? మేడం 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 ఏం చేస్తున్నారు మేడం? మేడం మేడం కిందికి దిగండి మేడం. ఇప్పుడు కనుక మీరు చేస్తారనుకోండి, ఫుడ్ డెలివరీకి వచ్చి నేనేదో చేస్తాను అంటారు. కిందికి దిగండి మేడం, కిందికి అన్న ఎవరైనా ఉన్నారా? కిందికి దిగండి అమ్మా, ప్లీజ్ ప్లీజ్. కట్టుకొని చచ్చేది ఏదో సైలెంట్గా చావకుండా ఈ ఫుడ్ ఆర్డర్ ఎందుకు పెట్టినట్టు మేడం? నేనేం చేయలేదు. ఇదిగో ఈ ఇంటి ఒక్కగానొక్క పని మనిషి నల్ని, ఈవిడే చేసింది ఇదంతా. ఏమమ్మా, చచ్చేదాన్ని ఏదో చావకుండా ఈ బిర్యానీలు ఎందుకమ్మా? అదేదో తిన్నాక చావకొచ్చు కదా. అదేంటి కరెక్ట్గా డెలివరీ టైంకి? పెద్ద స్కెచ్ ఏదో వేసినట్టున్నారు. చూడండి, నాకు ఆసుపత్రులు ఏం లేవు. కిడ్నాప్ చేసినా కూడా ఎవడు రాడు, ముందే చెప్తున్నా. ఇష్టం వచ్చేట్టు వాక్కు డెలివరీ ఇచ్చు కదా, డబ్బులు తీసుకుందా బై. ఏంటే దుబాయ్కి పేరు మాట్లాడుతున్నావు ఏంటి? ఏమే ఇవే అన్నమాట ముక్కలు మూకుడు అవుతుంది. ఓవే, బిర్యానీ డెలివరీ చేసిన చేతులు ఇవి. పెట్టి కొట్టానంటే బిర్యానీ కవర్లో వంకర టింకర్ అయిపోతావు. అయినా చావడానికి సిద్ధంగా ఉన్న నీకే అంత ఉంటే బతుకుండి సాధించాలి నాకెంత ఉండాలి? ఆపండి మీరిద్దరు. చూడండి, మీ చావుకి నాకు ఎలాంటి సంబంధం లేదన్న ప్రూఫ్ ఉండాలంటే ఎవరో ఒకరు వచ్చి చూడాలి. ఇప్పుడు నేను వీడియో తీసి చూపించినా ఎవరూ నమ్మరు. ఎవరో ఒకరు వచ్చి చూసి కన్ఫర్మ్ చేసిన తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్తాను. ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి చూడాల్సిందే. అన్నా, ఎవరైనా ఉన్నారన్నా? అన్నా అన్నా హెల్ప్ 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 హెల్ప్. గట్టి కొట్టి. ఎవరే మీరంతా ఇంత వైలెంట్గా ఉన్నారు? ఏంటక్క ఇంత వైలెంట్ అయ్యావు? చంపేద్దామంటే
ఓసే నేను బిర్యానీ డెలివరీ చేయడానికి వచ్చాను, నేనే బిర్యానీ కాదే. హే ఏంటి నువ్వు? వాడి అరుపులకి ఎవరైనా వస్తారేమో అని నేనేదో ఆవేశంలో అలా కట్టేశాను. ఓ, నన్ను తిట్టాడని చంపేద్దామని డిసైడ్ చేశారేమో అనుకున్నా. ఉమ్, 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 ఉమ్. తిట్టినందుకు చంపేద్దాం అనుకున్నావా? ఇంత కసిగా ఉన్నావేంటే నువ్వు? అక్క పాపమే, ఉమ్, ఉమ్, ఉమ్. ఎవరో ఏంటో వదిలేద్దాం అక్క. ఏం చేయాలో ఆలోచించి అప్పుడు వదిలేద్దాం. ప్రస్తుతానికి నా బుర్ర పనిచేయట్లేదు. వెళ్ళి టీ తీసుకురాపో. వెళ్ళు. నన్ను ఇక్కడ కట్టేసి కూర్చోబెట్టి మీరు మాత్రం కాఫీలు టీలు తాగుతారటే? ఈ అమ్మాయి బాగానే ఉన్నట్టుంది. వెళ్ళే లోపల వర్కౌట్ చేయాలి. ఇదేంటి కూల్ డ్రింకులు తెచ్చింది? టీ తీసుకురమ్మంటే కూల్ డ్రింక్స్ తీసుకొచ్చావేంటే? చచ్చిపోయేటప్పుడు అన్నీ ఎలా కుదురుతాయమ్మా? అయినా ఈ సిచ్యువేషన్కి కూల్ డ్రింకే కరెక్ట్. ఇంత పిరికిదానం ఏంటి? ఇది మాటలకే. నవ్వు వేసుకొని పడిపోమంటే రెడీగా ఉంటుంది. హలో హలో, ఈ అపార్ట్మెంట్ ఆవరణంలో ఓ సైకో చొరబడ్డాడు. మేము వెతుకుతున్నాం. దయచేసి ఎవరు బయటకు రావద్దు. సైకో ఎవరికైనా కనిపిస్తే 100కి డయల్ చేయండి. ముఖ్యంగా ఆడవాళ్ళు జాగ్రత్త. బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. చలో 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 చలో, తీరా 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 తీరా. ఏంట్రా ఇంత గట్టిగా కట్టారు? ఆడోళ్ళు ఉరేసుకోవడానికి చీరలు ఎందుకు వాడతారో ఇప్పుడు అర్థమవుతుంది. అమ్మయ్య. బెడ్రూమ్కి ఇంకో డోర్ ఉందా? ఆ కీ ఎలాగైనా కొట్టేయాలి. ఓయ్, నేను మనసులో అనుకున్నానే. బయటికి పోతేనే ఎక్కువ డేంజర్. లోపలే ఉంటాడులే, నువ్వురా. వాడు ఎటుపోతే మనకేంటి, వదిలేయాల్సింది. మనకు సెక్యూరిటీ కావాలి కదా. ఏయ్, ఏంది డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వచ్చినా? మీరేమో ఇక్కడ సేఫ్గా ఉంటే ఆ సైకో ఎప్పుడు వస్తాడని నేను భయపడుతూ బయట ఉన్నాను. ఇక్కడ మీ వల్ల నాకు ప్రాబ్లం కానీ నా వల్ల మీకేం ప్రాబ్లం ఉంది? ఛీ, ఎంత భయపడుతున్నావు? అసలు మగాడివేనా? ఏయ్, మగతనం అతీతనం, బుద్ధిది జ్ఞానంతో ఫ్రీగా బయటకు వస్తుంది. గుర్తు చూస్తే గుర్తు. రా రా. చిన్నప్పుడు స్కూల్లో పోరగాళ్ళు నన్ను చూస్తే వణుకుతుంటే తెలుసా? ఏయ్ ఆపండి. నల్లి ఏం కాదులే, కూర్చో. నళిని,
చిన్నప్పుడు అంతలా భయపెట్టావా అందరినీ? అవును మరి. స్కూల్లో కూరగాయలు డబ్బాలు గుంజుకొని తింటుండే. ఒకసారి మా మేడం చూసి కొట్టింది. తర్వాత రోజు దాని డబ్బా నేను కొట్టేసింది. మా అయ్య నన్ను ఏమనకపోతుండే. ఆడపిల్ల పుల్లెక్క ఉండాలని చెప్పేటోడు. ఏదో ఒక లొల్లి పెట్టుకుని ఇంటి మీద తీసుకొస్తుండే. మా అమ్మ బయ్య బయ్య బాధేది. మా అయ్య అడ్డం వచ్చేటోడు. చిన్నప్పుడే బాగుంటుండే. అమ్మ, అయ్య, చిన్నప్పుడు దోస్తులు, దొంగ చుట్టుగా సినిమాకి వెళ్ళుడు. హ్మ్. నీకేం లేవా అక్క మెమరీస్? ఇద్దరు మగపిల్లల తర్వాత ఒక్కగానొక్క ఆడపిల్లను కాబట్టి చాలా గారాబంగా పెంచారు. నేనెక్కువ చదువు మీదే ఫోకస్ పెట్టేదాన్ని. కానీ ఎన్‌సీసీలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేదాన్ని. డ్రిల్స్, డిఫెన్స్ ట్రైనింగ్, గన్ ఫైరింగ్. ఒకసారి బాయ్స్ టీమ్‌ని నైట్ దుప్పట్లేసి కొట్టాం. అది పెద్ద గొడవయింది. ఎలాగోలా బయటపడ్డాం. కానీ అదెప్పుడు తలుచుకున్నా చాలా నవ్వొస్తది. నేనైతే డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. ఇలా అడిగితే అలా కొనిచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా అంతే అనుకోండి. కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువగా పార్టిసిపేట్ చేసేదాన్ని. రంగోలీ, డాన్స్, స్కిట్స్ ప్రతి ఒక్క కాంపిటీషన్‌లో ఏదో ఒక ప్రైజ్. మా స్కూల్ అండ్ కాలేజ్‌లో నేనొక పెద్ద సెలబ్రిటీ అనుకోండి. నీ చిన్నప్పుడు ఎలా ఉండేది? నాదంత హ్యాపీ స్టోరీ ఏం కాదులే. మేమంతా మా గురించి చెప్తున్నాం కదా! నువ్వు కూడా చెప్పు. హ్మ్. ఎందుకు అది ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? మంచిగా అడిగేటప్పుడు చెప్పేదానికి. ఓవర్ యాక్షన్ అది ఇది అనకు. ఏంటి లేకపోతే నీ బిల్డప్? ఆగు నళిని. చూడు ఆకాష్, సరదాగా మాట్లాడుకుంటున్నాం కదా! నువ్వు నీ విషయాలు సరదాగా చెప్తే పోయేదేముంది? అంత సరదా విషయాలు ఏం లేవు మేడం. అందరం ఏదో ఒకటి మాట్లాడుతున్నాం కదా! నీ గురించి నువ్వు చెప్పు. అందులో ఏముంది? అమ్మ నాన్న చిన్నప్పుడే పోయారు. కొన్ని రోజులు చుట్టాల ఇంట్లోనే పెరిగాను. చుట్టాలు ప్రేమతో కాకుండా చాలుతో పెంచారు. ఒక వయసు వచ్చాక హాస్టల్లో ఉంటూ నన్ను నేనే చూసుకోవాల్సి వచ్చింది. బస్సుకు డబ్బులు లేక కాళ్ళకి చెప్పులు లేకుండానే తిరిగేవాడిని. వేరే వాళ్ళ పాత బట్టలే నాకు కొత్త బట్టలు. బాగా చదివేవాడిని. ఎవరో ఒకరు సాయం చేస్తేనే ఇక్కడ దాకా వచ్చాను. చిన్నప్పుడు పండగ వస్తే హాస్టల్ గేట్ దగ్గర, బయట క్లాస్మేట్స్ ఇంటి దగ్గర చౌరస్తాల్లో నిలబడేవాడిని. కానీ వాళ్ళకి తెలియదు కదా, నాకు అన్నీ చేసి పెట్టేవాళ్ళు లేరు, కానీ ఆశగా ఆకలిగా ఉందని. చిన్నప్పుడు గణేష్ పండుగ వస్తే మండపంలోనే ఉండేవాడిని. అక్కడే పడుకునేవాడిని. చుట్టూ చాలామంది ఉండేవాళ్ళు. అందరూ నా ఫ్యామిలీ అనుకునేవాడిని. అక్కడ అందరికీ పెట్టే ఉచిత భోజనాలు, పులిహోర ప్రసాదాలే చాలా ఇష్టంగా తినేవాడిని. పాటలకి కొట్టే డప్పులకి తెలియకుండానే డ్యాన్స్ చేసేవాడిని. భవానీమాత విగ్రహం పెట్టినప్పుడు కూడా అంతే. రోజు వెళ్ళి దండం పెట్టుకునేవాడిని. అమ్మ లేదు కదా, దేవతలోనే అమ్మని చూసుకునేవాడిని. తెలియకుండానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి, ఏడుపు వచ్చేది. కానీ ఆ కన్నీళ్ళకి తెలియదు కదా, వాటిని ఆపే శక్తి నాకు లేదని. అలవాటైపోయింది. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ప్రపంచంలో అదృష్టవంతులని చెప్పడానికి మొదటి 2 కారణాలు అమ్మ నాన్నలతో ప్రేమగా పెరగడం, ఆరోగ్యంగా ఉండడం. ఆ తర్వాతే ఏదైనా.
ఈ మధ్య ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. ధైర్యం చేసి ప్రపోజ్ కూడా చేశాను. కానీ డబ్బులు లేవు కదా. నీ ముఖానికి ప్రేమ అవసరమా అని చెప్పి తిట్టి వెళ్ళిపోయింది. పెద్దగా బాధ ఏమనిపించలేదు. చిన్నప్పటి నుంచి ఉండేదే, డబ్బులు లేవని, బట్టలు సరిగ్గా లేవని, చిరాగ్గా చూసి చీదరింపులే, వినే మాటలే. ఇప్పుడు అలా కాదులే, నాకు కూడా మంచి రోజులు వచ్చాయి. గ్రూప్ 1లో మంచి ర్యాంక్ వచ్చింది. తొందరలోనే గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అవ్వబోతున్నా. నాకు ఎవరో పిల్లనివ్వకపోతారా? నాకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. గింత దరిద్రం దాటి బాగానే వచ్చినావు. కనీసం లాస్ట్లో అయినా మంచి ముచ్చట చెప్తావులే. ఇలా ఒంటరిగా పెరిగిన వాళ్ళు సొసైటీ మీద పగ పెట్టుకొని చెడు వైపు వెళ్తారు, జనాలని హింసిస్తారు. కానీ నువ్వు ఎలా ఇంత ఓపికతో పాజిటివ్ వైపు ఇలా ఉన్నావు? సొసైటీ ఎప్పుడూ డబ్బు చూసి గౌరవిస్తుంది, మంచి చేస్తే గుర్తుపెట్టుకుంటుంది, అవసరం ఉంటే పొగుడుతుంది, పరిస్థితిని బట్టి తిడుతుంది. కష్టపడి డబ్బు సంపాదిస్తే నేను సంతోషంగా ఉండొచ్చు అనుకున్నాను. సొసైటీ మీద నాకెందుకు పగ? నేను సొసైటీలో ఒకనే కదా. నైస్. ఎనీవే, కంగ్రాట్స్ ఆకాష్. నీకు మంచి అమ్మాయి దొరుకుతుంది, మంచి ఫ్యామిలీ లైఫ్ చూస్తావు. థ్యాంక్ యూ మ్యామ్. అంత బాగానే ఉంది, కానీ కట్టకట్టుకొని సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది మీ అందరికీ. సూర్య నాకు 1 ఇయర్ బ్యాక్ ప్రపోజ్ చేశాడు. టైం తీసుకొని 3 మంత్స్ తర్వాత ఓకే టైం చాలా హ్యాపీగా గడిచిపోయింది. సడన్గా మొన్న కాల్ చేసి, నేను నీ దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగిచ్చే క్యాపబిలిటీ నాకు లేదు, నేను నీకు కరెక్ట్ కాదు అని చెప్పాడు. మళ్ళీ అసలు తన్ని కాంటాక్ట్ చేయడానికి కూడా ట్రై చేయొద్దన్నాడు. తను చేసిన ఇంత చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష ఇద్దరికీ వేయడం తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్నాను. ఆయన డబ్బులు ఇచ్చిండా తీసుకుండా? తీసుకున్నాడు. ఎంత? 10 లక్షలు. డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వకపోగా మళ్ళీ అసలు నిన్నే ఫోన్ చేయొద్దన్నాడా? అవును. డబ్బులు ఎప్పుడు ఇచ్చినావు, ఎన్నిసార్లు ఇచ్చినావు? మొన్న మార్చ్లో 5 లక్షలు ఇచ్చాను. తర్వాత ఏప్రిల్లో 5 లక్షలు ఇచ్చాను. మళ్ళీ అడిగాడు, కానీ నా దగ్గర లేవు కదా, ఇవ్వలేకపోయాను. ఇంత మాయకరాలు ఉన్నావేంది నువ్వు? నీ డబ్బులన్నీ వాడుకొని తిరిగి ఇవ్వకుండా నువ్వే గొడవ చేస్తావని బ్రేకప్ చెప్పి తప్పించుకున్నాడు. అట్లేం కాదు. అట్లనే అయింది. సరేలే, ఎట్లనో గట్లా డబ్బులు వాపస్ తీసుకో. ప్రాసెస్లో నేను కూడా హెల్ప్ చేస్తా. అలా అంటావా? సరేలే. కనీసం ఆలోచించకుండా అట్లాంటి కోసం చేద్దాం అనుకున్నావు. మీ అమ్మ నాన్న నిన్ను బాగా చూసుకుని ఉన్నావుగా, మరి అలా నువ్వు చూసుకోవా? అసలు ఆలోచించినవా? నీ సంగతి ఏంది? నువ్వెందుకు చేద్దాం అనుకున్నావు? నా మొగుడు రోజు తాగొచ్చి బయట అరుగు మీద పడుతుంటే గల్లీలో ఇజ్జత్ మొత్తం పోతుంది. జనాలు మొహం పట్టుకు అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నా. ఆ పాప
పిల్లలు ఉన్నారా? ఉన్నాడు ఒక బాబు. వాడు నా లెక్కనే గట్టిగా ఉంటాడు. నువ్వు ఒకదాన్ని వచ్చి మరి గాలి కుదిరేద్దాం అనుకున్నావా? మీ ఆయన తాగొచ్చి కొడతాడా? లే, నేనే కొడతా. తాగి అదమే పంటాడు. అసలు ఎందుకు తాగుతుండో అడిగినావా? ఇంకెందుకు, మా అమ్మాయికి డబ్బు పంపేద్దని నన్ను ఇసికిస్తాడు. 4 తగిలిస్తే పోయి తాగొచ్చి అదమే పంటాడు. గలీలో అందరూ నన్నే తిడతారు. మీ ఆయన నువ్వేదాన్ని నువ్వే చేద్దాం అనుకుంటున్నావా? ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి, మార్చుకోవాలి. లేదంటే మనం మారాలి. ఈ చచ్చిపోవడం ఏంది? నువ్వు చచ్చిపోతే మీ అమ్మ నాన్నకి మీ ఆయన పంపిస్తారా డబ్బులు? పంపడు. మరి ఏం ఆలోచించి చేద్దాం అనుకున్నావు? చెప్పాలంటే ఇక్కడ చావాల్సిన అవసరం నాకు తప్ప ఎవ్వరికీ లేదు. పెళ్ళై 10 ఏళ్ళైన పిల్లలు లేరు. ఉన్న డబ్బంతా పొదుపు పొదుపు అని బ్యాంకు నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టరు. నన్ను ఉద్యోగం చేయనివ్వరు. ధైర్యం చేసి నేను కొంతకాలం దూరంగా ఉంటే మారతాడనుకుంటే దూరంగానే ఉండి నన్ను బ్రతుకు అంటున్నాడు. భరణం ఇస్తా అంటున్నాడు. కానీ ఏం సాధించాను? సొసైటీలో చూసే వంకర మనుషులు, రకరకాలుగా మాట్లాడుకునే జనాలు వినలేకపోయాను, ఉండలేకపోయాను. సొసైటీ గురించి వదిలేయండి. మీరు పై స్థాయిలో ఉంటే ఏం చేసినా చెల్లుతుంది. పక్కనే ఉండి ఎదిగితే మోసం చేసినట్టు. అదే కింది స్థాయిలో ఉండి సాయం కోరితే చేతగాని వాళ్ళని లెక్క కడుతుంది. మీరెందుకు మళ్ళీ మీరు కోరుకున్న జీవితం కోసం ట్రై చేయలేదు? తప్పుగా అనుకోకండి. మీకు నచ్చిన ఉద్యోగం చేసుకుంటూ మళ్ళీ పెళ్లి కోసం ఎందుకు ట్రై చేయలేదు? విడిపోయి ఉండమని నా ఉద్దేశం కాదు. కలిసి ఉండలేమని నిర్ణయించుకుంటే గనక మళ్ళీ జీవితాన్ని స్టార్ట్ చేయడం తప్పేం కాదు కదా. ఆల్రెడీ జీవితంలో ఒక్కసారి ఓడిపోయాను. మళ్ళీ పెళ్లి చేసుకొని ఓడిపోవాలనుకోవట్లేదు. కనీసం అందులో ఛాన్స్ ఉంది. చచ్చిపోతే గెలిచినట్టు కాదు కదా, రిక్తనంతా వదిలేసినట్టు. నాలాంటి ఎంతోమంది అనాథలు ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారని ఎదురు చూస్తున్నారు మేడం. ఆలోచించండి. మీరు కోరుకున్న సంతోషం మీరు వెతికే దానిలో దొరికినప్పుడు సాయం కోసం ఎదురు చూసే వాళ్ళకి హెల్ప్ చేస్తూ అందులో సంతోషం వెతుక్కోవచ్చు కదా. మనం ఏ యుద్ధంలో చావట్లేదు కదా మేడం. చేస్తున్నామంటే అది ఏదైనా సాధించడానికి అవ్వాలి, కానీ ఎవరికి పనికిరాని చావు దేనికోసం? చిన్నప్పటి నుంచి జీవితంలో పోరాడిన ఆడవాళ్ళని చాలామందిని చూశాను. వాళ్ళు గెలిచారా ఓడారా పక్కన పెడితే కనీసం పారిపోలేదు. అమ్మయ్య, చాలా రోజుల తర్వాత మంచి బిర్యానీ తిన్నాను. థ్యాంక్ యూ. అనుకున్నది సాధించడమే కాదు, పారిపోకుండా పోరాడటం కూడా గెలిపే.